నజరేయుడైన యేసయ్య నామమున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకున్నాను. అయితే మనము మన నిజ జీవితంలో చాలాసార్లు ఇలా అనుకుంటాం, మనము ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదవకపోయినా, కొంచెం లేట్ అయినా మనం ఏమనుకుంటుంటామంటే, అయ్యో ఈరోజు నేను దేవునికి దూరం అయిపోయాను, వాక్యం చదువుకోలేదు, ప్రార్థన చేసుకోలేదు అనేసి మనము ఫీల్ అవుతుంటాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మనం ఏ విధంగా అయితే మన తల్లిదండ్రులకు పుట్టామో అలాగే మనం కూడా విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆయన పిల్లలుగా పుట్టిన వారంగా మనం దేవుడు చూస్తున్నారు. అయితే మన తల్లిదండ్రులతో మనం మాట్లాడినంత మాత్రాన, వాళ్ళని చూడకపోయినంత మాత్రాన మన తల్లిదండ్రులకు దూరమైనట్ట కాదు కదా. అయితే దేవుడు కూడా మనను అంతకంటే ఎక్కువే ఫీల్ అవుతున్నాడు. మనము ఈ లోకానికి మన తల్లిదండ్రుల ద్వారా పరిచయం కాబట్టి మన తల్లిదండ్రులను మనము చాలా దగ్గర క్లోజ్గా చూస్తాం. కానీ దేవుడు అయితే మనం పుట్టక ముందే మనల్ని ఎరిగి ఉన్నవాడు. అయితే మనము విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనకు పిల్లలుగా దేవుడు స్వీకరిస్తున్నాడు. అలాంటప్పుడు మనం ఎలాగని దూరం అయ్యే అవకాశం ఉంది మనకు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ చదవడము అంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడడము, ప్రార్థన చేయడము అంటున్నప్పుడు మన విన్నపములను ఆయనకు తెలియచేయడం, మనం మాట్లాడడము, ఆయన మనతో మాట్లాడడము, ఈ రెండుకు సంబంధించిన బైబిల్ చదవడం కానీ, ప్రేయర్ చేసుకోవడం కానీ. అయితే మనము ఒక్కసారి విశ్వసిస్తే ఇంకా మనం ఎప్పటికీ దూరం అయ్యే అవకాశము లేదు. అయితే ఈ విషయాలు దేవుడే మనకు తెలియచేస్తున్నాడు. దేవుని నామంకి మహిమ కలుగును గాక. ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధి అనుభవించాలని ఆశపడుతున్నాను. అండ్ మీరు ప్రార్థనలోను, వాక్యం చదువుటలోను వెనకంజ వేయకుండా మీరు బాగా చదవాలని, బాగా ప్రేయర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. స్టే ట్యూన్, స్టే బ్లెస్డ్.